హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఐస్ క్రీమ్ పార్లర్లో లాంటి వెనీలా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇది 5-6 మంది వరకు సర్వ్ చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దీనికోసం మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక 1/2 లీటర్ తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఒక 100 గ్రాముల చక్కెర తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా మనం కలుపుతూ ఉండాలి. ఈ పిండి అంతా పాలల్లో కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుంటాము. ఇప్పుడైతే ఎటువంటి లంప్స్ అనేవి లేవు. ఇప్పుడు దీనిని స్టవ్ మీదకు మార్చుకొని తక్కువ మంట మీద ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది చిక్కగా అయ్యే వరకు. మనకు పిండి కార్న్ఫ్లోర్ వేసాము కదా, ఈ కార్న్ఫ్లోర్ బాగా ఉడికిపోయి చక్కెర అంతా కలిసిపోయిన తర్వాత మనకు ఇలా తిక్కుగా వస్తుంది. మనం కానీ స్పూన్ పట్టుకొని చూసినట్లయితే మనకు గీతలాగా ఏర్పడుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మనం కలుపుతూనే ఉండాలి. లేకపోతే అది ఒక్కొక్క దగ్గర ముద్దగా అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. బాగా పూర్తిగా చల్లారే వరకు కలుపుకుంటూనే ఉండాలి. చల్లారే కొద్దీ ఇది చిక్కగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక 100 గ్రామ్ విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుంది. ఈ 100 గ్రామ్ విప్పింగ్ క్రీమ్ని మనం వెనిలా ఐస్ క్రీమ్ చేస్తే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. లేకపోతే ఏ ఐస్ క్రీమ్ చేస్తామో దానికి సంబంధించిన ఎసెన్స్ దొరుకుతాయి బయట మార్కెట్లో. అవి తెచ్చుకొనైనా వేసుకోవచ్చు. పైనాపిల్ దొరుకుతుంది, ఆరెంజ్ దొరుకుతుంది, మ్యాంగో దొరుకుతుంది. ఏవైనా కూడా మనం ఏది ఇష్టమైతే అది తెచ్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెనిలా ఐస్ క్రీమ్ కాబట్టి వెనిలా ఎసెన్స్ వేశాను. దీనిని బాగా విస్క్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు విస్క్ చేసుకున్నట్లయితే మనకు తిక్కుగా వస్తుంది. ఇది నురగగా వస్తుంది బాగా. మీ దగ్గర బీటర్ ఉన్నట్లయితే బీటర్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి పాలు, కార్న్ఫ్లోర్, షుగర్ ఏదైతే ఉందో దానిని ఇందులో వేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా విస్క్ చేసుకోవాలి. మీకు కానీ ఇలా విస్క్ చేయడం కష్టంగా ఉన్నట్లయితే మిక్సీలో వేసేయండి. మిక్సీలో వేసినట్లయితే బాగా కలిసిపోతుంది. ఇలా విస్క్ చేయడం కొంచెం టైం పడుతుంది. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టినట్టయితే ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకొని ఇందులో వేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకొని నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే 6 అవర్స్ వరకు మనం ఫ్రీజర్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోయినా కూడా మనకు పర్లేదు. ఇప్పుడు నాకు హాఫ్ వరకే ఐస్ క్రీమ్ మోల్డ్లో పట్టింది. మిగతాదంతా కూడా నేను గిన్నెలోనే ఉంచేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను. మనం ఇలా మోల్డ్లో వేసిన తర్వాత మనకు వాడే ఇచ్చుంటాడు ఈ పైన పెట్టేటటువంటి పుల్ల లాంటివి. ఇవి పెట్టి క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టేసుకున్నట్లయితే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఒక్కరికి కొనేంత ఖర్చుతోటి మనం ఇంట్లోనే అందరూ 5-6 మందిని తినేంత ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలో మిగిలిపోయిన దానిని చుట్టూరు అంచంతా క్లీన్ చేసి మధ్యలో వేసేసి కవర్ ఒకటి చుట్టేసి దీన్ని ఫ్రీజర్లో పెట్టినట్లయితే నెక్స్ట్ డే మనకు రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ అనేది బాగా టైట్గా కవర్ చుట్టేయాలి. నెక్స్ట్ డే మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడైతే రెండు రకాల ఐస్ క్రీమ్స్ మనం మోల్డ్లో వేసింది అలాగే గిన్నెలో పెట్టినది రెండు రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, తాగి చూసినట్లయితే చాలా గట్టిగా ఉన్నది. మనం స్క్రూపర్తో కానీ గరిటెతో కానీ స్పూన్తో కానీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి గరిటెతోనే చేసేసుకోవచ్చు. డైలీ ఐస్ క్రీమ్ చేసే వాళ్ళం అయితే మనం స్క్రూపర్ పెట్టుకోవాలి. లేకపోతే అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి స్క్రూపర్తో కట్ చేసి వేసినట్లయితే మనకు ఆ షేప్ అనేది వస్తుంది. మనం గరిటెతో కూడా చిన్నగా తీసుకున్నట్లయితే షేప్ అనేది వస్తుంది. మనకు కూడా బాగా టైట్ అయిపోయింది ఫ్రీజర్లో, అందువల్ల మనకు
కొంచెం విరిగినట్లుగా వస్తుంది. దీనిపైన మనం రోస్ట్ చేసినటువంటి వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని పైన కొద్దిగా చల్లుకున్నట్లయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనకు బయట తిన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. దీనిపైన ఒకటి కానీ 2 కానీ వేఫర్స్ పెట్టినట్లయితే ఒరిజినల్ పార్లర్ ఐస్ క్రీమ్ ఉన్నట్లే ఆ టేస్ట్ కానీ మనకి ఏది కూడా చేంజ్ కాదు. ఇక మౌల్డ్లో పెట్టినటువంటివి కూడా ఈజీగా వచ్చేసాయి. ఇవి ఓన్లీ మౌల్డ్లో పెట్టినవి అయితే మీరు ఒక 30 సెకండ్స్ వరకు వాటర్లో పెట్టుకోండి తీసిన వెంటనే, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఒక 1 మినిట్ వరకు బయట పెట్టాను కాబట్టి ఈజీగా వచ్చేసింది. దానివల్ల నేను వాటర్లో పెట్టలేదు. చాలా చక్కగా ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, లేకపోతే పిల్లల బర్త్డేలకు కానీ, ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఇలాంటి ఐస్ క్రీమ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఇంట్లోని క్లీన్గా మనం ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాము. ఈ సమ్మర్లో అయితే ఐస్ క్రీమ్ మనం ఎక్కువగా తింటుంటాం కాబట్టి వేడికి మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఎక్కువగా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.